తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో పలు కీలక పథకాల పురోగతి, భవిష్యత్ కార్యాచరణపై లోతుగా చర్చించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్లు పథకం, రాజీవ్ యువ వికాసం పథకం మరియు భూభారతి కార్యక్రమాలపై ముఖ్యమంత్రి సమగ్ర సమీక్షించారు. 2 రోజులుగా జిల్లాలో పర్యటించిన మంత్రులు క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి సేకరించిన ఫీడ్బ్యాక్ నివేదికల్ని ఈ సమావేశంలో సమర్పించాలని ముఖ్యమంత్రి గత రాత్రి డిన్నర్ మీటింగులో ఆదేశించిన సంగతి తెలిసిందే. ఆ నివేదికల ఆధారంగా ఈ రోజు మంత్రుల భేటీలో పలు కీలక అంశాలపై తక్షణ కార్యాచరణ ప్రణాళికలను రూపొందించినట్టు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో పలు కీలక పథకాల పురోగతి, భవిష్యత్ కార్యాచరణపై లోతుగా చర్చించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్లు పథకం, రాజీవ్ యువ వికాసం పథకం మరియు భూభారతి కార్యక్రమాలపై ముఖ్యమంత్రి సమీక్షించారు. 2 రోజులుగా జిల్లాలో పర్యటించిన మంత్రులు క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి సేకరించిన ఫీడ్బ్యాక్ నివేదికల్ని ఈ సమావేశంలో సమర్పించాలని ముఖ్యమంత్రి గత రాత్రి డిన్నర్ మీటింగ్లో ఆదేశించిన సంగతి తెలిసిందే. ఆ నివేదికల ఆధారంగా ఈ రోజు మంత్రుల భేటీలో పలు కీలక అంశాలపై తక్షణ కార్యాచరణ ప్రణాళికల్ని రూపొందించినట్టు తెలుస్తోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులతో కీలక సమావేశం నిర్వహించారు. దీనికి సంబంధించి మనకి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి లైవ్లో శ్రీకాంత్. సీతారామరాజు, కొద్దిసేపటి క్రితమే మంత్రులందరితో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఎందుకంటే ఇటీవల రేపు రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలతో పాటుగా సీఎం ఇటీవల డిన్నర్ మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు మంత్రులకు పలు కీలక సూచనలు చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ పాలనకు సంబంధించి, అదేవిధంగా ఇప్పటికే ఇంప్లిమెంట్ అవుతున్న పథకాలకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా క్షేత్రస్థాయిలో రాజకీయంగా ఉన్నటువంటి ఇబ్బంది పరిస్థితుల గురించి కాదు. ఈ నెల 29-30 తేదీలో మంత్రులందరూ ఆయా జిల్లాలో పర్యటించి ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో ఆ జిల్లాలో పర్యటించి అక్కడ ఉన్న ఫీడ్బ్యాక్ తీసుకోవాలని చెప్పారు. మెయిన్గా భూభారతి స్కీమ్ రేపటి నుంచి ఇంప్లిమెంట్ కాబోతుంది రాష్ట్ర వ్యాప్తంగా. దానికి సంబంధించి ఫీడ్బ్యాక్ అది కావచ్చు. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు అనేది ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇప్పటికే ఒక్కొక్క నియోజకవర్గాన్ని, అసెంబ్లీ నియోజకవర్గానికి 3500 ఇళ్ల చొప్పున ప్రభుత్వం ఇస్తుంది. దీనికి సంబంధించి కావచ్చు. అదేవిధంగా ఏదైతే యువ వికాసం సంబంధించి కీలకంగా తీసుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే దాదాపు 5 లక్షల ఇళ్లకు సంబంధించి 5 లక్షల మందికి 5 లక్షల మంది యువకులకు ఈ స్కీమ్ ద్వారా బెనిఫిషియరీ చేయాలని భావిస్తుంది. దాదాపు 6500 కోట్లు దీనికోసం కేటాయించింది. ఇది మెయిన్ గా ప్రతిష్టాత్మకంగా తీసుకుని దీనికి సంబంధించి మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయబోతున్నారు కమాండ్ కంట్రోల్ సెంటర్ వేదికగా. ఎందుకంటే మొన్న డిన్నర్ పార్టీ రోజు కొన్ని క్యాబినెట్ ఎక్స్పాన్షన్ కి సంబంధించిన విషయాలు కూడా చర్చకు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇటీవల మీనాక్షి నటరాజన్, ఏఐసిసి ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ ఎమ్మెల్యేలతోటి ఆయా ఏదైతే పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీల వరకు ఎమ్మెల్యేలు ఇటు మంత్రులు ఎవరైతే ఉంటారో వారందరితోటి ఆమె రెగ్యులర్ గా మీటింగ్స్ చేస్తున్నారు. ఈ రోజు కూడా మీటింగ్స్ జరుగుతున్నాయి. వాస్తవ పరిస్థితులు అంటే పార్టీ ఏ నిర్ణయం తీసుకుందో దానికి మీరు కట్టుబడి ఉంటారా అనేటువంటి ప్రశ్నలు సంధిస్తుండటంతో ఇది పొలిటికల్ గా కూడా సీటు వచ్చిన పరిస్థితి. దీనిపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇటు హైకమాండ్ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం పైన, ఇటు కాంగ్రెస్ పార్టీ పనితీరు పైన, ఇక్కడ ప్రభుత్వ పనితీరు పైన మెయిన్ గా ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే
ఇటు మీనాక్షి నటరాజన్ జిల్లాల పర్యటన కూడా చేస్తున్న పరిస్థితి. ఎక్కడికక్కడ మంత్రుల పనితీరు ఎలా ఉందని ఎమ్మెల్యేలను అడగడం, ఎమ్మెల్యేలు ఎలా ఈ పథకాలను గ్రౌండ్ కు తీసుకెళ్తున్నారని ఇవన్నీ చేయడంతో ఈ రోజు మంత్రులతోటి సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం పెట్టుకున్నారు. రేపు అవతరణ దినోత్సవ వేడుకలు ఉన్నాయి కాబట్టి మంత్రులు ఆయా జిల్లాల్లో ఎవరికైతే రేపు జెండా వందనం చేయనున్నారో, జెండావిష్కరణ చేయనున్నారో వారికి ఆ ప్రసంగాలన్నీ కీలకంగా ఉండాలి. గత 10 ఏళ్ల టీఆర్ఎస్ పాలన సంవత్సరం వచ్చినటువంటి కాంగ్రెస్ పాలన పోలుస్తూ చాలా అగ్రెసివ్ గా ఉండాలి స్పీచ్ అనేది ఇప్పటికే చెప్పినట్టుగా తెలుస్తుంది. ఆ మేరకు వారి ప్రసంగాలు కూడా సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. అయితే కమాండ్ కంట్రోల్ సెంటర్ లో రేపు మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కూడా కీలకంగా చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. కొంతమందికి ఉద్వాసన ఉంటుందంటున్నారు, కొంతమందికి క్యాబినెట్ లో చోటు దక్కబోతుందని అంటున్నారు. ఎందుకంటే జూన్ 4న సీఎం రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు ఢిల్లీ వెళ్ళబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే పిసిసి కార్యవర్గం సంబంధించి రిపోర్ట్ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో క్యాబినెట్ మిగిలింది. ఇంకా 6 ఏవైతే క్యాబినెట్ బెర్తులు ఖాళీ ఉన్న నేపథ్యంలో ఈ 6 బెర్తులకు ఎన్ని భర్తీ చేస్తారు, ఒక 3 పేర్లు అయితే ఇప్పటికే కన్ఫర్మ్ అయింది. అయితే మిగతా ఈ పథకాలకు సంబంధించి ఇంప్లిమెంటేషన్ కావచ్చు, మెయిన్ గా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నదైతే భూభారతి, ఇందిరమ్మ ఇల్లు, రాజీవ్ యువ వికాసం ఈ 3 స్కీమ్లను గ్రౌండింగ్ చేయడానికి ఇటు గ్రౌండింగ్ చేస్తే ప్రజల్లో నుంచి కావచ్చు, ఇటు యూత్ నుంచి కావచ్చు ఎక్కువ ప్రజాదరణ వస్తుంది అనేది కాంగ్రెస్ పార్టీ అయితే భావిస్తుంది. ప్రభుత్వం కూడా దానికి చర్యలకు పూనుకుంది. మిగతా ఇప్పుడు వర్షాకాలం ప్రారంభమైంది కాబట్టి వానాకాలం పంట సాగుకు సంబంధించి కూడా చర్చించబోతున్నారు. మెయిన్ గా ఇప్పటికే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఇటు అందాల భావ పోటీలకు పైసలు వచ్చాయి కానీ రైతులకు ఇవ్వడానికి డబ్బులు లేవు అనేటువంటి విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఇటు రైతు భరోసా కావచ్చు, అదేవిధంగా మిగతా ఏవైతే ఉన్న స్కీమ్స్ సంబంధించి ఇటు దీని విషయాలు కావచ్చు, ఇటు పెట్టుబడికి సంబంధించినటువంటి ఇతర ఏవైతే రైతులకు లబ్ధి చేకూర్చే కార్యక్రమాలు వాటిపైన ప్రధానంగా దృష్టి సారించినట్టుగా తెలుస్తుంది. ఈ అంశాలపై ప్రధానంగా చర్చిస్తున్నారు. దీని తర్వాత కొన్ని కీలక విషయాలు వెల్లడే అవకాశం ఉంది. శ్రీకాంత్, అంటే ముఖ్యంగా అంటే ఈ యొక్క సంబంధించి కానీ అలాగే ఉద్యోగులకి వరాల జల్లు కురిపించబోతున్నారు అన్న వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి ఏమన్నా వాళ్ళ మధ్య డిస్కషన్ వచ్చే అవకాశం ఉంటుందంటారా? సీతారామరాజు నిన్న దీనికి సంబంధించి సీనియర్ కమిటీ ఎవరైతే చేశారో నవీన్ మిట్టల్ నేతృత్వంలో నిన్న క్యాబినెట్ సబ్ కమిటీ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు ఆ రిపోర్ట్ సబ్మిట్ చేశారు. దానికి సంబంధించి అంటే ఉద్యోగులు ఇప్పటికీ 5 డిఏలు పెండింగ్ లో ఉన్నాయి. తర్వాత కొత్త పిఆర్స్ రావాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మెయిన్ గా రిటైర్మెంట్ బెనిఫిట్స్ సంబంధించి ఎక్కువగా ఇటీవల కోర్టుకు వెళ్లి మరి దానికి ఇవ్వాలని చెప్పి చెప్పించుకున్నటువంటి పరిస్థితి. అంటే ఇది సమస్య పరిష్కరించాలని చెప్పి వారు పదే కోరుతున్నారు. వారు కోరుతున్న నేపథ్యంలో 2 డిఏలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి మంత్రులకు చర్చిస్తుంది అని చెప్పి డిప్యూటీ సీఎం చెప్పారు. క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఉన్నారు కాబట్టి అయితే ఈ రోజు దానికి సంబంధించి చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగులు కూడా చాలా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఉద్యోగులు అయితే ఒక 2 డిఏలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పినట్టుగా వారు ఇప్పటికే ఇది ఉద్యోగుల్లో చర్చ జరుగుతుంది. అయితే దానికి సంబంధించి 5 డిఏలు పెండింగ్ లో ఉన్నాయి కాబట్టి ఎన్ని డిఏలు ప్రకటిస్తారు, అదేవిధంగా సరెండర్స్ కావచ్చు, సో ఇతర ఏరియర్స్ ఏవైతున్నాయో ఏరియర్స్ కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పి కోరుతున్న పరిస్థితి. కొంచెం పెన్షన్దారులకు ఉన్నటువంటి రిటైర్మెంట్ ఇటు పెన్షన్దారులకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా వారికి రావాల్సిన హెల్త్ కార్డుల విషయానికి సంబంధించి ఇబ్బంది ఎదుర్కొంటున్నామని చెప్పారు. దాన్ని పరిష్కరిస్తామని కూడా ప్రభుత్వం హామీ ఇచ్చింది. వారికి లేవనెత్తిన 57 అంశాల్లో సగం మేరకు ప్రభుత్వం ప్రస్తుతం పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఆ మేరకు అంటే ఒక్కొక్కటి దాదాపు 10,000 కోట్ల వరకు ఉద్యోగులకు బకాయి ఉన్నట్టు తెలుస్తుంది. ప్రభుత్వం ఇప్పటి వరకు స్పష్టం చేసింది. ఉద్యోగ సంఘాలు కూడా ఈ నెల వరకు జూన్ నెల వరకు 10,000 కోట్ల వరకు ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులకు బకాయి ఉంది అని చెప్పి చెప్తున్నారు. 10,000 కోట్లు అంటే ముందుగా ఈ జూన్ నాటికి ఈ నెలకు 2,000 నుంచి 2,500 కోట్లు కేటాయించి ఆ తర్వాత ప్రతి నెల 500 కోట్లు చొప్పున కేటాయించి వారి బాకీలు అండి ఏదైతే పెండింగ్ ఉందో అదంతా క్లియర్ చేస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేసిన నేపథ్యంలో ఉద్యోగులకు సంబంధించి కూడా ప్రధానంగా డిస్కషన్ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసే పథకాలన్నింటినీ గ్రౌండింగ్ చేయాలంటే ప్రజల్లోకి తీసుకోవాలంటే ఈ ఉద్యోగులే ప్రభుత్వ ఉద్యోగులకు కీలకం కాబట్టి వారికి సంబంధించి వారిని సంతృప్తి పరిచే విధంగా వారి గురించి నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంది. సీతారామరావు. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.